నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వేదాయపాలెం స్టేషన్ పరిధిలోని చంద్రబాబు నగర్ బి బ్లాక్ లో శనివారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐతో పాటు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 333 ఇళ్లను తనిఖీ చేశామని ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 మంది రౌడీ షీటర్లు, 2 సస్పెక్టు షీటర్ల ఇళ్లను తనిఖీ చేశామని, వారంతా ఇంటి వద్దే ఉన్నారని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పత్రాలు ఉన్నాయా? కొన్ని నెంబర్ లేవు ఒక బండికి, దీనికైనా వెనక ముందు నెంబర్ లేవు కదా. ఈ బండి స్టేషన్లో పెట్టండి. సైలెన్సర్ కూడా డిఫరెన్స్ మంచి సౌండ్ వస్తూ ఉంది. ఎట్రా ఏ ఊరు? ఒడ్డిపాలెమా? ఈ బండి ఒకటి రాజు. ఏ ఊరు? వైఎస్ఆర్ నగరా. డాక్యుమెంట్స్ ఉన్నాయా? చంద్రబాబు నగర్లో ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకులో ఎక్కువగా నేరాలు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ కొట్లాట్లు, కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దొంగతనం కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ అజిత ఏజెంట్ల ఐపీఎస్ గారి, అదేవిధంగా నెల్లూరు టౌన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు చంద్రబాబు నగర్ బి బ్లాక్లో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో చంద్రబాబు నగర్ అనేది ఒక సమస్యాత్మక ప్రాంతం. గతంలో ఇక్కడ కొన్ని హత్యా నేరాలు, అదేవిధంగా దొంగతనాలు, కొట్లాట కేసు కూడా రిపోర్ట్ కావడం జరిగింది. అందుకని ఈ ప్రాంతంలో ఈరోజు అధికారుల ఉత్తర్వుల మేరకు కార్డన్ సెర్చ్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ఈ చంద్రబాబు నగర్ అనేది ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాక్ అని 3 బ్లాకులుగా ఉంటుంది. ఏ బ్లాకు గతంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈరోజు బి బ్లాక్లో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 333 ఇళ్ళుని ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ ఇళ్లలో ఎవరెవరు నివాసం ఉంటున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ యాంటిజెన్స్ చెక్ చేయడం అయింది. వాళ్ళ వెహికల్స్ పత్రాలు ఉన్నాయా లేవా, సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయడం అయింది. ఈ తనిఖీల్లో దాదాపు ఒక 12 2 వీలర్స్ని మేము స్వాధీనం చేసుకున్నాం. వీటికి సంబంధించి సరైన పత్రాలు లేని వెహికల్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 5 రౌడీ షీటర్స్ని, ఒక 2 సస్పెక్ట్స్ని ఇళ్లను తనిఖీ చేశాము. ఈ ఏరియాలో ఉన్న 5 రౌడీ షీటర్లు ప్రమాదకరమైన 2 రౌడీ షీటర్లు జైల్లో ఉన్నారు. 3 రౌడీ షీటర్లు ఇళ్ల దగ్గరే ఉన్నారు. 2 సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ యాంటిడెంట్స్ కూడా చుట్టుపక్కల విచారించడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే నేరాలని నియంత్రించడం, అదేవిధంగా పబ్లిక్కి ఈ సమ్మర్ వెకేషన్స్లో ఈ వేసవి కాలంలో జరిగే నేరాల గురించి వాళ్ళకి వివరించి వాళ్ళని అలర్ట్ చేయడం అనేది దీనిలో ప్రధాన ఉద్దేశము. ఇంకా ఆఫీసర్ల ఆదేశాల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ముందు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 2999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.